జీవితం మనిషికి అనేక పాఠాలు నేర్పుతుంది. అప్పుడప్పుడు పరీక్షలు పెడుతుంది. ఇదంతా మనల్ని రాటుదేలేలా చేసేందుకే. కానీ మనం వాస్తవాన్ని అర్థం చేసుకోం, విధిని ప్రశ్నిస్తాం. మెల్ రాబిన్ జీవితంలో ఆ సంక్షోభం సరిగ్గా 40 ఏళ్లు నిండాక మొదలయ్యింది. తీర్చలేనంత అప్పు, భరించలేనన్ని నష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి కష్ట సమయంలో బంధుమిత్రులు ఒక్కొక్కరే మొహం చాటేశారు. ఎందుకిలా అనే ప్రశ్న ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. కొంత నలిబిలి తరువాత లెట్ దెమ్, ఎవరిష్టం వాళ్ళది, ప్రశ్నించడానికి మనమెవరు అనుకోగానే ఎక్కడ లేని ఊరట లభించింది. ఎవరి సాయం కోసం ఎందుకు ఎదురు చూస్తూ కూర్చోవాలి అని నిర్ణయించుకోగానే అనేక అవకాశాలు కళ్ళ ముందు కనిపించాయి. లైఫ్ స్కిల్స్ వక్తగా, రచయిత్రిగా, పాడ్కాస్టర్గా కొత్త జీవితం మొదలుపెట్టారు. ఆ అనుభవాల్ని గుచ్చి గుచ్చి రాసిన పుస్తకమే లెట్ దెమ్ థియరీ. ఈ రచన అంతర్జాతీయ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఓకే, లెట్ దెమ్ థియరీ పుస్తకంలో మెల్ రాబిన్ రచయిత్రి ఏం చెప్పిందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడొచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బంధువులు పెళ్లికి ఆహ్వానించరు, ఫ్రెండ్ గృహప్రవేశానికి ఆహ్వానించడు, ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెబుతుంది. ఇవేమీ మన ప్రమేయంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. బంధువులు పెళ్ళికి పిలవకపోతే, ఫ్రెండ్ గృహప్రవేశానికి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తనింట్లో పెళ్ళి తనిష్టం, తనిల్లు తనిష్టం. ఎవరెవరిని ఆహ్వానించాలన్నది తన నిర్ణయం. దానికి బాధపడటం ఎందుకు? ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మహత్యకు ప్రయత్నించాలా? తన జీవితం, తన ఎంపిక, నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. ఏ సంఘటన తీవ్రత అయినా మనం స్పందించే తీరును బట్టే మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది. అదో సమస్యే కాదనుకుంటే దూది పింజలా తేలిపోతుంది. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవడం వృధా ప్రయాసే. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని, అంటే మన ఆలోచనలు, మన స్పందనలు, మన మాటలు నియంత్రణలో ఉంచుకోవడమే మేలని చెబుతుంది లెట్ దెమ్ థియరీ సిద్ధాంతం. ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తుంటాం, ప్రశాంతంగా కూర్చోవాలని అనుకుంటాం. కానీ అంతలోపే బిలబిలామంటూ ఒక గుంపు వాలిపోతుంది. అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. ముందున్న ప్రశాంతత పోతుంది. చికాకుగా అనిపిస్తుంది. ఏంటి కాకిగోల అంటూ విసుక్కుంటాం. ఆ 4 మాటలు వాళ్ళ చెవిన పడతాయి. వాళ్ళు 4 మాటలు అంటారు. చివరకు అది పెద్ద గొడవగా మారిపోతుంది. ఆ అసహనంతో రాత్రంతా నిద్ర పట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటాం. ప్రశాంతంగా నిద్రపోలేకపోయాం, మనశ్శాంతిని పోగొట్టుకున్నాం, ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే. ఒక్కసారి ఆలోచించండి. పరిస్థితులు మన నియంత్రణలో లేకపోవచ్చు, కానీ మన మీద మనకు అదుపు ఉండాలి కదా. ఆ గొడవను భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ఫోన్లో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది, లేదా టీసీని బతిమాలి పక్కబోగికి మారిపోవాల్సింది. అది లేదంటే ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితము ఒక పుస్తకమే. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడికి మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది, మన విచక్షణ మీద గురి పెడుతుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మెదడు తన వల్ల కాదు అని చేతులెత్తేస్తుంది. అలాంటి సమయం కోసమే కాసు కూర్చున్న మనసు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉపశమనం లాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాము, మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాము, మన కోపతాపాలని ఇంకెవరి మీదో చూపిస్తాం, అనవసరంగా పోట్లాటలకు దిగుతాం, భౌతిక దాడులకు కూడా దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి, శత్రుత్వాలు పెరుగుతాయి. ప్రతి మనిషికి రోజుకు 70,000 ఆలోచనలు వస్తాయని ఓ అంచనా. మన బంధుమిత్రులు, సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో 5-10 మన గురించి ఉండొచ్చు. అందులో కొన్నింటిని వారు ఇతరులతో పోల్చుకోవచ్చు. 1-2 అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరకు మన దాకా రావచ్చు. అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయటానికి మన జీవితాన్ని పణంగా పెట్టాలా?
కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరినో మెప్పించాలనే ఆరాటాన్ని వదిలేయాలి. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకుంటున్నారు, తిట్టుకొని లెట్ దెమ్. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు, చల్లుకొని లెట్ దెమ్. మన అభిప్రాయంతో ఏకీభవించడం లేదు, వ్యతిరేకించని లెట్ దెమ్. ఉన్నతాధికారులు ఏ రోజు అభినందించలేదు, అభినందించకపోతే పోనీ లెట్ దెమ్. అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరైందని బలంగా నమ్మినప్పుడు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ఆ వ్యక్తుల్ని ద్వేషించం, వాళ్ళ విమర్శలకు మాత్రం స్పందించం. ఆ మనుషుల్ని దూరం చేసుకోము, వాళ్ళ నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు వాళ్ళలానే ఉంటారు, నేను నాలానే ఉంటాను. ఆ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. ఇతరులు మనల్ని నియంత్రించాలనుకోవడం ఒక కోణం అయితే, మనం ఇతరులని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే. నియంత్రణ అనేది ఓ బుడగ, ఏదో ఒక సమయంలో టప్పున పగిలిపోవడం ఖాయం. ఎదుటి మనిషి ఎంత ఆత్మీయుడైనా సరే, మనం కోరుకున్నట్లే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. వాళ్ళ లోపాలని సరిదిద్దగలమని, వాళ్ళ బలహీనతలని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డూరం. నియంత్రణలో ఏ మార్పును సాధించలేము. స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ఎవరి జీవితం వారిదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్ళదే అవుతుంది. మనిషి ప్రకృతిని కూడా బానిసలుగానే చూస్తాడు. తను బయటకు వెళ్తున్నప్పుడు ఎండ తగ్గాలనుకుంటాడు. తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు. ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు లోనవుతాడు. వర్షాన్ని నియంత్రించలేం, కానీ చేతిలోని గొడుగును నియంత్రించగలం. ఎండను నియంత్రించలేం, కానీ కారులోని ఏసీని నియంత్రించగలం. ఏ ఫలితాన్ని మనం శాసించలేము. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించడం వరకే మన పని. భగవద్గీతలో బోధించింది ఇదే. కర్మ చేయడం వరకే నీ బాధ్యత, ఫలితాలని పరమాత్మకే అప్పగించాలి. రైతు తన పొలంలో వేల కొద్ది విత్తనాలు చల్లుతాడు. అన్నీ మొలకెత్తుతాయని ఎప్పుడూ అనుకోడు. పంటనివ్వాలని ఆశించడు. ఆ నిర్ణయాన్ని ప్రకృతికే వదిలేస్తాడు. మనం కూడా రైతులానే ఆలోచించాలి. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని నియంత్రించాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం, అసహనం, ద్వేషం, ఇన్ఫీరియారిటీ లాంటివి ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం లైఫ్ టైం అయినా 60 సెకండ్లే. మనం 60 సెకండ్లు స్పందించకపోతే అవే తోక ముడుచుకొని తుర్రుమంటాయి. కానీ మనం కోరి నెత్తిన పెట్టుకుంటాం, పెంచి పోషిస్తాం. ఒకసారి బుద్ధుడు శిష్యులతో కలిసి గ్రామంలో భిక్షాటనకు బయలుదేరాడు. ఓ గడప ముందు ఆగాడు. ఆ ఇంటి ఇల్లాలు భిక్షం వేయకపోగా నోటికి వచ్చినట్లు తిట్టింది. శిష్యులందరూ నొచ్చుకున్నారు. బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు. మీకు బాధగా అనిపించలేదా స్వామి అని అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు. ఆ మాటకు బుద్ధుడు చిరునవ్వు నవ్వి, ఆ తిట్లను మీరంతా స్వీకరించారు, అందుకే మీకు బాధగా అనిపించింది. నేను స్వీకరించలేదు కాబట్టే నాకు ఏ బాధ లేదు. ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు. నిజమే, మన ఉద్వేగాలు మన నియంత్రణలోనే ఉండాలి. వాటి మీద ఇంకెవరి పెత్తనమూ అవసరం లేదు. మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి. ఇదే లెట్ దెమ్ థియరీ. చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేము, చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేము. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం. పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురి చేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెట్ దెమ్ థియరీ రచయిత్రి మెల్ రాబిన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.